ఏ ట్రైను 4 అప్ 9 డౌనా? 9 డౌన్ సార్. సరే, ఈ శవాన్ని రేపు పొద్దునే పోస్ట్ మార్టం పంపుదాం. మరి రాత్రికి డెడ్ బాడీకి ఎవరెవరు కాపలా ఉండాలిగా? నేనుంటాను సార్. ముసలాడు నువ్వెందుకు? కుర్రాడు అతను ఉంటాడులే. ఏయ్, ఉంటావా? రా. ఒంటరిగా ఉండగలవా? ప్రసన్నాంజనేయం, ప్రవాసాంజనేయం, చిచి శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీశక్తి, ప్రదీప్ శక్తి, చిచి వేడవడండి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. అమ్మాయి, నీళ్లు చిలకరించు. అదేంటమ్మా చిలకరించమంటే పేడగల్లప తెల్లెడు తలుతున్నావు? చిలకరించు, చిలకరించు. అమ్మా ఇటురామ్మా. చూడమ్మా, అచ్చారకు దయ్యం దిగిపోయాక ఆ మహంకాళమ్మకి ఈ 50 రూపాయలు ఇచ్చి పంపు. అలాగే నాన్న. ఏంటి చేస్తున్న పని? దే 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 దెయ్యాలు ఏ పార్టీ వదలవు బాలా. నువ్వు కింద పట్టిపాడు సిగ్గేదు వెయ్యదు. అతను సృహలో లేడు. సిగ్గు అతనికి కాదు, మనకి. అతనికి లేని సిగ్గు మనకేల బాలా. ఉంది ఉంది. ఏంటి? డైరు. ఇక మొదలెట్టండి. ఏంటి? వైద్యం. వైద్యం చేయడం మర్చిపోయారు కదూ. షూ షూ దండం దశగుడో భవే. ఎవరివే నువ్వు? తోలు బెల్ట్ కొట్టానంటే తొక్క రేగిపోద్ది. అబ్బో, అదే ఒరిజినల్ డైలాగు. అయితే దెయ్యం నా డబ్బులు నాకు ఇచ్చే బొడ్డెట్టు పోతా. ఇవాల్టి కలెక్షన్ ఎంత? 20,000 సార్. క్యాష్ బ్యాలెన్స్ 3 లక్షలు సార్. మొత్తం ఈ బాక్స్ లో పెట్టు. అలాగే సార్. సార్, స్టాక్ విషయం ఏం చేశారు? ఏం చేస్తాం? ఏమీ చెయ్యం. రాత్రికి రాత్రి జెండా ఎత్తేస్తాం. సార్, ఈ ఊళ్ళో వాళ్ళంతా మనల్ని నమ్మి లక్షల డబ్బు కట్టారు సార్. వాళ్ళని మోసగించి పారిపోవడం అన్యాయం సార్. చెప్పినట్టు చెయ్యకపోతే తన్ని లాకెళ్తాను. చెప్పినట్టు వినకపోతే తన్ని ఆపేస్తాను. నువ్వేంట్రా మర్యాదగా మర్డర్ చేసి నువ్వేనని ఒప్పుకో. నేను చేయలేదు సార్. నా మాట నమ్మండి ప్లీజ్ సార్. నేను చేయలేదు సార్. ఇప్పటి వరకు నేను 33 మర్డర్ కేసులు చూశాను. అందులో ప్రతిసారి ప్రతివాడు సార్ నేను మర్డర్ చేయలేదు సార్, నేను మర్డర్ చేయలేదు సార్, నేను మర్డర్ చేయలేదు సార్ అన్నారా. అప్పుడు నేనేం చేశాను తెలుసా?
ఇప్పుడు నేను చేశాను అమ్మో నేను చేశాను సార్ అంటారా. నీ షాప్ ఓపెనింగ్ వచ్చిన రోజునే నాకు తెలుసురా, రిబ్బన్ కట్ చేసిన ఈ చేత్తోనే నీ కుత్తుగా కోయాల్సి వస్తుంది. చెప్పు చెప్పు చెప్పు, నువ్వే మర్డర్, నువ్వే ఆ మర్డర్. గుడ్ మార్నింగ్ సార్. రేటర్ పరిస్థితి మరీ అంత బ్యాడ్గా ఉందా? అవును సార్. అదంతా ఒట్టి నాటకం. సరే, నువ్వు కానిస్టేబుల్ ఇలాంటి కోర్టులో ఆధారపరచండి. అలాగే సార్. ఎస్ సార్. వస్తాం సార్. పోలీసు బాబాయ్ ఏంట్రా? సీతక్క పడిపోయింది. అయ్యో, ఎలా పడింది? నువ్వు దగ్గర కాలు జారి పడిపోయింది. సార్, సీత పడిపోయిందండి సార్. పీటర్ నేను కోర్టుకు తీసుకెళ్తాను. మీరు వెంటనే వెళ్ళి పెద్ద డాక్టర్ చూపించండి. అవసరమైతే నా నెల జీతం అంతా ఇచ్చేస్తాను. సోది మాట్లాడకయ్యా. ఎస్ సార్. ఇప్పుడు ఏం చేయాలి? చూడు, నేను లేకుండా నువ్వు ఒక్కడివే ఇతన్ని తీసుకెళ్లి కోర్టులో ఒప్పచెప్పగలవా? ఎస్ సార్. బూట్లు బాధడం కాదయ్యా, ఇది డ్యూటీ అయ్యా. ఎస్ సార్. సార్, నా వల్ల దుర్మార్గం జరిగింది, కానీ నేను దుర్మార్గుని కాను. మీరు వెళ్ళి మీ అమ్మాయిని చూడండి. జాగ్రత్త. ఎస్ సార్. రారా రా. పాపం ఎందుకు చంపావు సేఫ్ని? పాపం అనుకునేంత మంచోళ్ళు కాదు వాడు, కానీ వాడి గ్యాంగ్ కానీ వాడే నన్ను చంపబోయాడు. కానీ అనుకోకుండా. అవునవును, నేను అంతే అనుకున్నాను. మరి ఆ మిగతా గ్యాంగ్ అంతా? ఆ ఎస్ఐకి వాళ్ళ గుట్టుముట్టులన్నీ చెప్పేవాడిని, కానీ వాడు రహస్యాలు అమ్ముకునే వెధవ. కోర్టుకెళ్ళగానే వాళ్ళ బండారం బట్టబయలు చేసుకుని ఉరికంబ ఎక్కను. నాకు సాయం చేసి పెడతారా? ఏంటి? నాకు మా అమ్మని చూడాలనుంది. 2 నిమిషాలే. మీ అమ్మగారి బస్సులో ఉందా? బస్సులో లేదు, చాలా రోజులుగా క్యాన్సర్ వ్యాధితో మంచంలో ఉంది.